హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో చిట్టి బుడంకాయ ఆవకాయ అండి. మామూలుగా పెళ్ళిళ్ళల్లో అట్లాంటి ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తుంటారు, అప్పటికప్పుడు చేసుకునేది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే మామూలుగా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. చాలా బాగుంటుందండి టేస్టు. బుడంకాయ, చిట్టి బుడంకాయ, మామూలుగా దోసకాయ అని కూడా అంటారు చాలా ప్రాంతాల్లో. మేము చిట్టి బుడంకాయ అని అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు బుడంకాయ ఆవకాయ చేస్తున్నానండి. ఇంతకుముందు ఒక ఆవకాయ చేసినాము, 2-3 ఏమో. ఇప్పుడు ఇవి చిన్నవి చిక్కినాయండి మాకు. మొన్న మేము కలిసిపాడు పోతే చిక్కితే తీసుకొచ్చుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: బుడంకాయలు, దోసకాయలు అంటారు, బుడంకాయలు అంటారు, 2 విధాలంగా అంటారు. అంటే కొన్ని చోట్ల ఏమంటారో మనకు తెలియదు కదా. మా పక్క బుడంకాయలు, ఇక్కడ అక్కడే మా ఊరు పక్క అయితే దోసకాయలు. దానికి కావాల్సినవి: బుడంకాయ, పసుపు, ఉప్పు, కారము, మెంతులు, ఆవాలు, ఇంగువ, ఆయిలు, ఎండుమిరపకాయలండి. ఇవి తరిగి చూపిస్తాను. తడి లేకుండా పెట్టుకోవాలండి. నేను కడిగి పెట్టేసిన ఆరిపోయినాయి. మళ్ళీ అయినా కూడా కొంచెం తుడుచుకోవాలి, అంటే ఆవకాయ కదా అందుకు. ఈ విత్తనాలన్నీ తీసేయాలండి. ఫస్ట్ ఈ విత్తనాలన్నీ తీసి పెట్టేసుకుంటే ఇవి వేయకూడదు అసలు. ఈ పైన తోలుతోనే వేయాలి, పొట్టు. ఇదిగోండి ఇట్లా. ఈ విధంగా ఇంత సన్నగా అయితే వేసుకోవడానికి బాగుంటుందండి. అన్నీ ఈ రకంగా తరుక్కోవాలి. ఇవన్నీ ఒప్పులు సన్నగా తరుక్కున్నాం కదా, ఇప్పుడు కొలుచుకోవాలి. మీకు నేను చెప్పడం మర్చిపోయిన, ఈ దోసకాయ కొన్ని చేదు ఉంటాయండి. మనం కాయ తరిగినప్పుడల్లా ఒక గొప్ప తిని ఆ తర్వాత తరగాలండి. చేదుగుంటే పారేసేయాలి. దీనికి ఉండే గుణం అట్లాంటిది. ఇప్పుడు మనము ఒప్పులు కొలుచుకుందామండి. ఏం తడి లేకుండా గ్లాసు కానీ ఇట్లా మనం కొలుచుకుండేది కానీ వేసుకోవడానికి కూడా తడి ఉండకూడదండి. ఏది 4 గ్లాసులు అయినాయండి. 4 అయినాయి దీంతో. ఇప్పుడు మీకు ఆవాలు, మెంతులు, దీనికి కొలత చూపిస్తా. ఇప్పుడండి ఇదే గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు స్పూన్ల ప్రకారము, గ్లాస్ ప్రకారం చూపిస్తా. ఇదిగోండి ఇదేంటి దోసకాయ కదా, ఏంటి దోసకాయ, ఊరగాయ కాదు, ఆవకాయ. మర్చిపోతానా అండి. ఇది 1/2 గ్లాస్ అండి. దీనికి 1/2 గ్లాస్ పడతాయి. అంటే స్పూన్ల ప్రకారం అయితే 5 పట్టినాయండి. ఇది పెద్ద స్పూను. ఇది ప్యాన్ పెట్టినానండి, స్టవ్ వెలిగించి ఇవి వేయించుకోవాలి. అప్పుడు మనము మెంతులు కూడా ఒక 2 స్పూన్లు తీసుకోవాలండి. ఇవి 5 అయితే అవి 2. ఇవి కొంచెం దోరగా వేగాలి. వేగినాక చూపిస్తానండి. వేగిపోయినాయండి, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇవి చల్లారినాక మిక్సీ పొడి కొట్టుకోవాలి.
మీకు ఇష్టం లేకుంటే ఆవాలు వేసుకొని కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి. ఇది మా స్టైల్లో చేస్తున్నా. మెంతులు ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఈ గ్లాస్తో గ్లాస్ వేసుకోవాలి. ఒకవేళ చాలకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీరు శనక్కాయ నూనె, నువ్వుల నూనె అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ కాబట్టి ఈ దోసకాయ ఎక్కువ రోజులు ఏం నిలవ ఉండదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది. బయట పెడితే మట్టుకు ఏది ఉండదండి. ఇప్పుడు అది మందులు కొడతారు కదా. ఆయిల్ కాగానే మీకు ఆవాలు అవి వేసి చూపిస్తా. ఆవాలండి తిరగమాతకు ఒక చిన్న స్పూను, ఎక్కువేం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంగువ ఒక అర స్పూను, మీరు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు అండి, వేసుకుంటే వాళ్ళు, లేదంటే వదిలే. ఎండుమిరపకాయలు ఒక 5 కాయలు అట్లా వేసుకోండి. ఇంకా ఇది కూడా చల్లారాలండి. ఇప్పుడు ఇది మనము మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లైనా పసుపు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఊరగాయలనే వేసుకోవచ్చు, ఏం పర్వాలే. కొంచెం చల్లారినాక పసుపు వేస్తానండి. పసుపు అండి చల్లారిపోయింది ఆయిల్, అందుకని దీంట్లో వేసుకుంటున్నా. ఒక అర స్పూను. ఇంకా ఊరగాయ కలపడమేనండి. దీంట్లో కారము, ఉప్పు అవన్నీ ఇంకా కలుపుకుందామండి. మెంతి పిండి అదంతా. ఇప్పుడు ఈ గ్లాస్తోనే మనం అన్నీ కొలుచుకున్నాం కదా, సగం గ్లాస్ కన్నా తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇది చప్పదనం కదా. మామూలుగా పులుపు అయితే మామిడికాయ దానికైతే ఒకటికి ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. దీనికి మట్టుకు పావు గ్లాస్ కన్నా తక్కువ. అంటే మీకు స్పూన్ల ప్రకారం చెప్పాలంటే 4 స్పూన్లు అండి. కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా. అందుకు కారం అండి. మీది పట్టించిన ఇంట్లో ఉన్న ఊరగాయ ఏదైనా సరే, లేదంటే ప్యాకెట్ తెచ్చేస్తేనే పర్వాలేదండి. హాఫ్ గ్లాస్ అండి. ఇది కూడా అంతే, ఒక 5 స్పూన్లు పడుతుంది. చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. మీకు మెంతిపిండి, ఆవు పిండి కూడా కొలిచి చూపిస్తాను ఒకసారి. ముక్కాలు గ్లాస్ వచ్చిందండి మెంతిపిండి, ఆవు పిండి రెండు కలిసి. ఇది వేసేస్తున్నా. అంటే 5 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు. పొడి కొడితే మనకు కొంచెం ఎక్కువ అవుతుంది కదా. మీకు ఎక్కువ అనుకుంటే 4 స్పూన్లు ఆవాలు వేసుకోవచ్చు, 1.5 స్పూను మెంతులు వేసుకోవచ్చు అండి. కొంతమంది ఎక్కువ తిండ్రులేండి ఆవు పిండి ఇవన్నీ వాళ్ళకు. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మెంతిపిండి, ఆవు పిండి మంచి వాసన వస్తున్నదండి. ముఖ్యంగా ఇది దేనికైనా ఊరగాయలకు ఇది వేస్తేనే. కావాలంటే మీరు పచ్చి కూడా వేసుకోవచ్చు. నాకు అట్లా అలవాటు లేదండి. కొన్ని దాంట్లోకి వేసుకోవచ్చు, కొన్ని దాంట్లోకి వేసుకోకూడదు. అందుకని మెంతిపిండి, ఆవు పిండి. ఇదంతా కలుపుకున్నాక మనం తిరగమాత పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఒకవేళ నూనె సరిపోకపోయినా మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకున్నప్పుడు ఏం కనపడదండి,
మనము ఊరబెట్టేస్తాం కదా, పక్కన పెడతాం కాబట్టి అప్పుడు కనిపిస్తుంది. అందుకని ముందే తక్కువ వేసుకుంటే ఏం పర్వాలి. లేదంటే రేపైనా ఈరోజు చేసేసుకొని రేపైనా వేసుకోవచ్చు. ఈ దోసకాయ బాగా కరకరలాడుతూ ఉంటుంది. లేదంటే 3 రోజులైనా అట్లా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలి. అయిపోయిందండి, కలిపేసినాం కదా. ఇట్లా 3 రోజుల తర్వాత చూపిస్తా. మూత పెట్టేస్తా. దోసకాయ ఆవకాయ అండి. ఇది నాకు గ్లాసు సరిపోలేదండి ఆయిల్, మళ్ళీ ఒక అర గ్లాస్ వేసిన. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. ఇంకా జాడీకి వేసుకుందామండి. చిట్టి బుడంకాయల ఆవకాయ. కానీ ఇది మీరు 3 రోజులు అయితేనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది నీరుకాయ కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. బయట పెడితే మట్టుకు ఉండదండి. 3 రోజులే చాలు మనం, అంతే. ఇది పెళ్ళిళ్ళలో చేస్తారండి, అప్పటికప్పుడు చేసుకుండేది. ఉంటుంది, నిలవ ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెడితేనే. చిట్టి బుడంకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు.